ప్రతి వీడియోలో టైం కాంప్లెక్సిటీ అని అంటున్నా. నేను రాసిన కోడ్‌కి టైం కాంప్లెక్సిటీ ఫైండ్ చేస్తున్నా. అసలు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. టైం కాంప్లెక్సిటీ అంటే మనం రాసిన కోడ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అని మెజర్ చేయడమే టైం కాంప్లెక్సిటీ. అంటే ఇన్పుట్ సైజ్ పెరుగుతుంటే ఎగ్జిక్యూషన్ టైం ఎలా చేంజ్ అవుతుంది అని తెలుసుకోవడమే టైం కాంప్లెక్సిటీ. ఇది మనం మెయిన్లీ బిగ్ ఓ నోటేషన్స్ తో యూజ్ చేస్తాం. ఈ టైం కాంప్లెక్సిటీని ఈజీగా అండర్స్టాండ్ చేయడానికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎలా అంటే నేను ఒక మాల్ కి వెళ్ళాను. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా కూడా ఆ మాల్ కి వచ్చింది. కానీ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో తెలియదు. సో ఇప్పుడు నేను ప్రియాని సర్చ్ చేస్తే ఎలా కాంప్లెక్సిటీ ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అంటే ముందే ప్లాన్ చేసి ప్రియాకి నేను కాఫీ షాప్ దగ్గర ఉన్న కలుద్దామని చెప్పాను. సో డైరెక్ట్ గా కాఫీ షాప్ కి వెళ్ళాను. ప్రియా అక్కడే ఉంది. అంటే మాల్ సైజ్ ఎంత ఉన్నా గానీ నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి కలుస్తా. దీన్ని కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అంటాం. నెక్స్ట్ లీనియర్ టైం కాంప్లెక్సిటీ అంటే ముందేం ప్లాన్ చేయలేదు. సో నేను మాల్లో ఉన్న ప్రతి స్టోర్ కి ప్రతి ప్లేస్ కి వెళ్ళి ప్రియా ఇక్కడ ఉందా లేదా అని సర్చ్ చేస్తా. అంటే మాల్లో పర్సన్స్ కౌంట్ పెరుగుతుంటే ఆర్ స్టోర్స్ కౌంట్ పెరుగుతుంటే సర్చ్ టైం ప్రపోర్షనల్ గా పెరుగుతుంది. సో దీన్ని లీనియర్ టైం కాంప్లెక్సిటీ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రంట్ టైం కాంప్లెక్సిటీ. ఇక్కడ నేను ప్రియాని సర్చ్ చేయడం కష్టంగా చేస్తాను. ఎట్లా అంటే మాల్లో ఉన్న ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి లైక్ వాళ్ళని అడగడం అండ్ వాళ్ళందరూ వేరే వాళ్ళని అడుగుతారు. సో ఇలా సర్చ్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది. అంటే లైక్ మెనీ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అవుతున్నాయి. సో మాల్లో ఉన్న పీపుల్ కౌంట్ డబుల్ అయితే ఇటరేషన్స్ ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతాయి. సో అందుకే టైం కాంప్లెక్సిటీ గురించి ఇన్ డెప్త్ గా అర్థం చేసుకొని మనం రాసిన కోడ్ ని ఆప్టిమైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్.